Hello, Ram sir. Hi, Naraj. So, as usual, February 8th అయితే విజువలైజేషన్ క్లాస్ ఉంటుంది. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు పర్సనల్గా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. కమింగ్ టు సబ్జెక్ట్ అన్న, మనం చేసినటువంటి బ్రహ్మముహూర్తం వీడియో ఐ షుడ్ అప్రిషియేట్ యూ సార్. ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే, మీరు మాట్లాడేటప్పుడే ఆ మ్యాజిక్ తెలుస్తూ ఉంటుంది. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. ఒక వీడియో కనెక్ట్ అవుతుందా లేదా అనేటువంటి విషయం కూర్చొని మాట్లాడే మనిషిని బట్టి కొన్ని విషయాలు వెంటనే చెప్పేస్తాము. మీకు అది తెలుసు, ఆ జడ్జిమెంట్ని నేను సెకండ్స్లో గుర్తుపడతాను. నేను ప్రశాంతంగా, మీరు నమ్మరు, 5:30కి గత 2 days నుంచి దాన్ని పెట్టుకొని వినుకుంటూ నాకేం కావాలో జర్నల్ రాసుకుంటూ వెళ్తున్నాను. నాకు చాలా విషయాల మీద అవగాహన దొరికింది, చాలా క్వశ్చన్స్ మీద ఆన్సర్స్ దొరికాయి అన్నమాట. అప్పుడు అనిపించింది, ఓహో, మనం ఏదనుకుంటే అది మన కంటి ముందు జరగడానికి ఉపయోగపడేటువంటి పెద్ద కాన్సెప్ట్. నేను ఇక్కడ వీడియో చేసి వెళ్ళిపోయిన తర్వాత నేర్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉన్నటువంటి వీడియో అదే. థ్యాంక్ యూ సో మచ్. సో అందులో నాకు ఆ పాయింట్ నుంచి ఇంకొక లీడ్ కూడా దొరికిందనమాట, సెల్ఫ్ టాక్. దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి సార్? ఎందుకంటే మనం వేరీ చేసుకుంటాం కదా, దానివల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. సెల్ఫ్ టాక్ మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలాసార్లు ఒక రోజులో మనం ఎన్నిసార్లు నేను అనుకున్నాను అని అంటుంటాం. నేను అలా అనుకున్నాను, ఇలా అనుకున్నాను, మీ గురించి నేను ఇదే అనుకున్నాను, అలా అనుకున్నాను, ఎలా అయితే చూద్దాం అని అనుకున్నానన్న విషయాలని సెల్ఫ్ టాక్లే. సెల్ఫ్ టాక్ని అంతర్వాణి అంట, కాలింగ్ వాయిస్. ఒక వాయిస్ లోపల నుంచి మనతో మాట్లాడుతూ ఉంటుంది. అయితే మనతో మాట్లాడేది మనల్ని శక్తివంతులుగా చేయడానికా లేకపోతే నిరుత్సాహపరచడానికా అన్నది చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడుకునే ప్రతి మాట ప్రభావం మన మనసు మీద ఉంటుంది. మనం మాట్లాడుకునే మాట వల్లే మనం ఎలా ఫీల్ అవుతున్నాం అన్నది ఆధారపడి ఉంటుంది. మనసు భావించే ప్రతి భావనలకి ఫస్ట్ విత్తనం ఏంటంటే సెల్ఫ్ టాక్. సెల్ఫ్ టాక్లో 2 రకాలైన టాక్లు ఉంటాయి, పాజిటివ్ టాక్, నెగిటివ్ టాక్. చాలామంది అంటుంటారు చూసారా, ఏమంటే నెగిటివ్ థాట్స్ని మేము అవాయిడ్ చేయాలనుకుంటున్నాం, పాజిటివ్ థాట్స్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి. దీని అర్థం ఏంటంటే, నాతో నేను మాట్లాడుకునే సెల్ఫ్ టాక్లో నన్ను నేను నిరుత్సాహపరిచి నన్ను నేను తక్కువ చేసుకునే మాటల్ని ఎట్లా తగ్గించాలి అని అర్థం. అట్లా అడగడం తెలియకపోవచ్చు, కానీ చాలా ఈజీగా నెగిటివ్ థింకింగ్ అంటుంటాం. ఆ థింకింగ్లో ఉన్న వాయిస్ ఏంటంటే, నీ వల్ల కాదు, ఇది ఇప్పుడు అవ్వదు, అనవసరంగా అది అలా జరిగింది, నువ్వెందుకు ఇలా చేసావు, ఇలాంటి ప్రశ్నలతో మనుషుల్ని కుంగదీసేటట్టు ఆ మాటలు మాట్లాడుతూ ఉంటుంది అంతర్వాణి, లోపల ఉన్న వాయిస్. టాక్సిక్ వాయిస్, టాక్సిక్ వాయిస్, టాక్సిక్ థాట్స్ని జనరేట్ చేసే వాయిస్. ఈ మాటల వల్ల ఆలోచనల నుంచి మాటలు, మాటల నుంచి ఆలోచనలు, ఈ సైకిల్ మొత్తం ప్రభావం మనసు మీద. ఈ మనసు మీద నుంచి ఈ ప్రభావం మన చర్యల మీద ఉంటుంది. అందుకనే మనం చేసే ప్రతి పనిలో నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయంటే అర్థం ఏంటంటే, దానికి పుట్టుక టాక్ నుంచి వచ్చింది, సెల్ఫ్ టాక్ నుంచి వచ్చింది. అలాగే పాజిటివ్ థాట్, చాలామంది వాళ్ళ రంగాల్లో విజయవంతమైన వాళ్ళందరూ, చాలా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు, నా సక్సెస్కి కారణం నా సెల్ఫ్ టాకే అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే నన్ను నేను ఎలా ప్రోత్సహించుకుంటాను, నన్ను నేను ఎలా ఉత్సాహపరుచుకుంటాను, కష్టాల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, చాలా బాధల్లో కూడా నన్ను నేను ప్రోత్సహించుకుంటూ భవిష్యత్తు మీద ఆశను ఎట్లా కల్పించుకుంటాను అన్నది పాజిటివ్ సెల్ఫ్ టాక్. సో సెల్ఫ్ టాక్ ఇంత చాలా ప్రధానమైంది అయినప్పుడు, మన జీవితంలో ఇంత ముఖ్యమైనది అయినప్పుడు, మన జీవితాన్ని, ఫ్యూచర్ని కూడా అది డిసైడ్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు మనం ఈ సెల్ఫ్ టాక్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఈ సెల్ఫ్ టాక్ని మనకు అనుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా కంట్రోల్లోకి ఎలా వస్తుంది సార్? ఎందుకంటే నెగిటివ్ థాట్స్ అనేవి మనకి బలంగా ప్రేరేపిస్తూ ఉంటాయి సార్. ఒక పాజిటివ్ మీద పట్టు రావాలి అని అంటే సాధనతో కూడుకున్నటువంటి ఆలోచనలు కానీ యాక్షన్స్ కానీ అవసరం. కానీ ఒక నెగిటివ్ ఇన్స్టెంట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తాము. దాన్ని ఎట్లా సార్ అసలు ఆపుతాము? నారాజ్, మన ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి ఏం హెల్ప్ చేయాలంటే, ఫస్ట్ అవేర్నెస్. ఇప్పుడు నాకు సెల్ఫ్ టాక్ స్టార్ట్ అయింది అని మీరు తెలుసుకోగలిగితే ఫస్ట్ అవేర్నెస్ ఉంటుంది. అంతకుముందు ఏంటంటే మామూలుగా ఏం తెలియకుండా, మన ఎరుక లేకుండా
మన జ్ఞానంలో లేకుండా మనం చేసే ఆటోమేటిక్ థాట్స్ని, ఆటోమేటిక్ సెల్ఫ్ టాక్ వల్ల నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. కానీ నాకు ఎందుకో నెగిటివ్ వస్తున్నాయండి, అది నెగిటివ్ సెల్ఫ్ టాక్. అయితే ఎప్పుడైతే ఆగి అర్థం చేసుకుంటామో ఇది సెల్ఫ్ టాక్, ఇది థాట్ కాదు, ఇప్పుడు నేను నెగిటివ్గా ఆలోచిస్తున్నాను అని ఎప్పుడైతే అనుకున్నారో ఆగండి, ఇప్పుడు ఎలా షిఫ్ట్ చేయొచ్చో తెలుసుకుంటాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమన్నానంటే, నాగరాజు సుబ్రావ్ని చూసావా అని అడిగాను. నాగరాజు తిరిగి సుబ్రావ్ ఎవరండి సుబ్రావ్ అని. సుబ్రావ్ తెలియదని. అరే చూసావేమో, నేను అప్పటి నుంచి నేను అడుగుతున్నాను అని. అసలు నేను సుబ్రావ్నే చూడలేదు. సుబ్రావ్ ఎవరో పరిచయమే లేకుంటే సుబ్రావ్ నీ పక్కన కూర్చున్నా ఈయనే సుబ్రావ్ అని గుర్తుపట్టలేవుగా. అసలు ఇప్పుడు నేను మాట్లాడేది సెల్ఫ్ టాక్, నెగిటివ్ సెల్ఫ్ టాక్ అని తెలియకపోతే ఇది నెగిటివ్ది ఇది పాజిటివ్ది అని గుర్తుపట్టలేనుగా. కాబట్టి ఫస్ట్ అవేర్నెస్ ఏంటంటే నీకు పరిచయం కలగాలి, నీ ప్రతి ఆలోచన నీ అంతర్వాణి నుంచే వస్తుంది తెలుసుకున్నాక నా ఎలా యాక్చువల్ కొన్ని ప్రాక్టీసెస్ ద్వారా వీటిని పాజిటివ్గా మార్చొచ్చున్నారు. ఎందుకంటే ఇది ఆల్రెడీ సెల్ఫ్ టాక్ అన్న అంటే మనతో మనం మాట్లాడుకునేది. కొంతమంది మనం చూస్తుంటాం, వాళ్ళతో వాళ్ళు మాట్లాడేసుకుంటుంటారు. వాళ్ళు మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే వాస్తవంగా బయటికి మాట్లాడాలనుకున్నవి మాట్లాడలేక దాన్ని ఎలా బయటికి అప్పచెప్పాలని వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఇవన్నీ ఆటో పైలట్, తెలియకుండా వాళ్ళు అన్కాన్షియస్గా మాట్లాడుకుంటుంటారు. ఇది యాంగ్జైటీలో, స్ట్రెస్లో, డిప్రెషన్లో వచ్చే యాక్టివిటీ ఇది. కానీ కాన్షియస్నెస్ పెరిగిన తర్వాత మనకి లేదు, నేను ప్రయత్నపూర్వకంగా నాలో పాజిటివ్ టాక్స్ని పెంచుకోవాలనుకుంటున్నాను. మార్నింగ్ ఏం చేయాలంటే నా రోజు పొద్దున్న లేస్తూనే ఫ్రెష్ అయ్యి గో అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. ఫస్ట్ అద్దం ముందు నిలబడాలి. అద్దం ముందు నిలబడి మనిషిని ఇంకో వ్యక్తిని చూస్తున్నట్టే చూడాలి. మిమ్మల్ని చూస్తున్నప్పుడు జనరల్గా చాలామంది వాళ్ళని డిస్కరేజ్ చేసుకోవాల్సిన వాళ్ళు కూడా, చేసుకునే వాళ్ళు కూడా అద్దం ముందు నిలబడి చచ్చా నీ మొహం ఏంటి అలా ఉంది, అదేంటి ఏజ్ పెరిగిపోతుంది, తెల్లింటికలు వచ్చేస్తున్నాయి, అసలు నీ వల్ల ఏ పని కాదు, అసలు చూడు ఎలా తయారైపోతున్నావు అని ఇవన్నీ సెల్ఫ్ టాక్ మనం అలా చూసే మాట్లాడుతుంటున్నాం. కానీ దీన్నే ఎప్పుడైతే అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నారో స్టార్ట్ సెల్ఫ్ పాజిటివ్ టాక్. పాజిటివ్ టాక్ని ఏం మాట్లాడాలి, ఇవాళ మనం ఎలాగైనా సరే ఈ పని చేయబోతున్నాం, చేయవలసిన 3 పనుల్ని మీతో మీరు అద్దంలో మాట్లాడుకోండి. మార్నింగ్ లేచి అది చేయవలసినవి చేస్తానని మాట్లాడండి. ఓకే, డెఫినెట్గా ఈ పని అవుతుంది, ఇది సాధిస్తా, లేదా ఈ పని సాధించడానికి నాకు సహకరించే వాళ్ళు ఎదురవుతారు అని నాతో నేను మాట్లాడుకోవడం మొదలు పెడతాను. మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే పని అవుతుంది అని నేను ఎప్పుడు మాట్లాడతానో అయినట్టు నేను విజువలైజ్ చేస్తాను. నా బ్రెయిన్లో అయితే ఎట్లుంటుందో ఆ ఫీల్ కలుగుతుంది. ఆ ఫీల్ ఎప్పుడు కలుగుతుందో ఫిజియోలాజికల్ చేంజ్ వస్తుంది. ఫిజియోలాజికల్ చేంజ్ ఎప్పుడు వస్తుందో మనసులో ఉత్సాహం వస్తుంది. ఈ ఉత్సాహం కలిగినప్పుడు ఇంకా 2 పాజిటివ్ మాటలు మాట్లాడతాం. పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో యాక్షన్ కూడా చేద్దాం అనిపిస్తుంది. అంటే అంతకుముందు నెగిటివ్ సెల్ఫ్ టాక్ వల్ల ఏం చేద్దాంలే, ఏం ఫోన్ చేద్దాంలే, అసలు ఇవాళ పని అవ్వదులే, నెక్స్ట్ వీక్ చూద్దాం, అకారణంగానే వాయిదా వేసే మనస్తత్వం నెగిటివ్ సెల్ఫ్ టాక్ వల్ల వస్తుంది. ఈ పాజిటివ్ సెల్ఫ్ టాక్ వల్ల మిమ్మల్ని మీరు ప్రోత్సాహపరుచుకునే మాటలు మాట్లాడడం వల్ల, మనసులో భావనలు పాజిటివ్గా కలగడం వల్ల మీ యాక్షన్ని సరే ఇవాళ ఎందుకు చేయకూడదు, ఈరోజే ఎందుకు ప్రయత్నించకూడదు, చాలా చూద్దాం అని అనిపిస్తుంది. మీరు మాట్లాడుతుంటే నాకు ఇన్స్టెంట్గా ట్రిగర్ అవుతుంది సార్. ఒక థాట్ ఫీల్ వైబ్రేషన్ క్రియేట్ చేసి వెంటనే యాక్షన్లోకి తీసుకెళ్తాయి. యాక్చువల్గా మన నెగిటివ్ యాక్షన్స్ కూడా మనల్ని మనం గూస్ బాంబ్స్లోకి తీసుకెళ్ళాలి అంటే ఎవరో తీసుకెళ్ళరు సార్. మనల్ని మనం ఏ విధంగా ఉంచుకుందాం అనే దాని మీదే ఉంటుంది. సో ఈ సెల్ఫ్ టాక్ ఇలాగే ఒక్కొక్కసారి మనం ఇంతగా అనుకుంటాం, ఓకే ప్రోత్సహించుకుంటాం. పొద్దున్నే మీరు పని కోసం బయలుదేరుతారు, అన్ని పనులు అవ్వాలని లేదు, అవ్వవు. అరే ఏంది ఇంతగా చెప్పారా, నేను ఇంటర్వ్యూ చూశాను, అదేంటి రామ్ నాగరాజ్ ఇద్దరు కలిసి ఇంటర్వ్యూలో ఇంత బాగా చెప్పారు, పనులు అవ్వాలి అని. అప్పుడు కూడా సెల్ఫ్ టాక్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏవైతే మీరు పనులు అవ్వలేదో, మీరు చేయాలనుకున్నవి చేయలేకపోయారో, మీకు సహకారం దొరకలేదు, సొల్యూషన్స్ కనిపించలేదు, అక్కడ ఒక్కటే మాట అనుకోండి, మిమ్మల్ని మీరు ఎంత ధైర్యం వస్తుందో, ఏం పర్లేదు నేను మళ్ళీ చేయగలను, వైరల్ అవుతుంది చూడండి, ఏం పర్లేదు అని అసలు మనం ఎప్పుడైనా నారాజు ఏదైనా అనుకున్న పని చేయకపోతే ఒక మనిషి భుజం తట్టి ఏం పర్లేదు అన్నారు అనుకోండి, ఎంత ధైర్యం వస్తుంది. ఈ ధైర్యం ఎక్స్టర్నల్గా కాకుండా మీరు ఇంటర్నల్గా సంపాదించుకుంటే ఆ రెండో వ్యక్తి కోసం మీరు ఎతకక్కర్లేదు, నా దాకా రావాల్సిన అవసరం లేదు, మనకి ఈ వీడియో సహకరిస్తుంది చాలు. సో ఏం పర్లేదు,
ఇది నేను తప్పకుండా సాధిస్తాను, ఇవాళ కాకపోతే రేపు అవుతుంది, అయినా ఏం కొంపలు మునిగిపోయాయి, ఖచ్చితంగా మనం సాధిస్తాం అని మీరు ఎప్పుడైతే అనుకున్నారో రెండో ప్రయత్నానికి ఉత్సాహం వస్తుంది. ఇప్పుడైతే రెండో ప్రయత్నానికి ఉత్సాహం వస్తుందో మీ సెల్ఫ్ టాక్, పాజిటివ్ టాక్ మిమ్మల్ని ముందుకు వెళ్ళడానికి, మరో అడుగు ముందుకు వేయడానికి, ఇంకో ప్రయత్నం చేయడానికి సహకరిస్తుంది. సో అందువల్ల మీ సెల్ఫ్ టాక్ని చాలా అదుపులో ఉంచడం కోసం ముందు అవేర్నెస్, మీ ప్రతి థాట్ వెనకాల టాక్ ఉంది, టాక్ వెనకాల థాట్ ఉంది. ఇది ఎప్పుడైతే గుర్తించారో స్టాప్, టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఎస్ యూ కెన్ డూ ఇట్ టుడే అని. కాలేదా ఏం పర్లేదు, ఇవి రెండు చాలు, ప్రయత్నిస్తూ పోతానండి, ఏం పర్లేదు. బాగుంది సార్, వెరీ అడక్టివ్ స్టేట్మెంట్, అందరూ అలవాటు చేసుకుంటారు. కింద కామెంట్ బాక్స్లో కూడా ఏం పర్లేదని పెట్టండి. అయితే ఈ ఏం పర్లేదు కూడా మనం లైఫ్ లాంగ్ మన కోసం మనం ఎక్స్క్యూజెస్ ఇచ్చుకోవటానికి కాదు. ఇట్స్ నాట్ అబౌట్ ఎక్స్క్యూజెస్. ప్రతి ఫెయిల్యూర్కి నువ్వు ఏం పర్వాలేదు అని అనుకుంటే అది బలహీనతగా మారుతుంది. అవును. అయితే నేను ఒక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం ఫలించకపోతే మళ్ళీ ప్రయత్నం చేయడానికి ఏం పర్లేదు అనేది బ్రిడ్జి అవ్వాలి తప్ప గోడలు కాకూడదు. ఎథికల్ విన్నింగ్కి కావాల్సినటువంటి క్వాలిటీకి ఏం పర్లేదు అనేది వంటిది వాడచ్చు. ఎథికల్ విన్నింగ్ ఇన్ ద సెన్స్ మనకు కావాల్సింది, మనం అనుకున్నది, మన లక్ష్యం ఏదైతే ఉందో ఆ విన్నింగ్ కోసం మనం చేసేటువంటి ప్రయత్నాలు మధ్యలో ఏదన్నా జరిగినప్పుడు ఆటుపోట్లు డెఫినెట్గా ఉంటాయి. అది మన చుట్టుపక్కల వాతావరణం రూపంలో జరగవచ్చు, ఫ్యామిలీ రూపంలో జరగవచ్చు, పర్సనల్ రూపంలో జరగవచ్చు, ఏ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ రూపంలో మనకు జరిగే అవకాశం ఉంటుంది. దానికోసం మన లక్ష్యం ఆగకూడదు, పర్లేదు అనుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికోసమే అది. బట్ ఎనీవేస్ సెల్ఫ్ టాక్ అనేది చాలా బాగా ఉపయోగపడేటువంటిది సార్. త్రూ విజువలైజేషన్ ఎలా సార్ ఇది? త్రూ విజువలైజేషన్ మనం ఇందాక మాట్లాడినప్పుడు ఎప్పుడైతే పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేసామో ఆ పాజిటివ్ రిజల్ట్స్ మనకు విజన్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈరోజు జాబ్ అప్లై చేస్తున్నాను, నాకు జాబ్ వచ్చిందని అనుకునే పాజిటివ్, తప్పకుండా నీకు వస్తుంది, నో ప్రాబ్లం, నువ్వు ఎందుకు సాధించలేవు, ఖచ్చితంగా సాధిస్తావు అని అంటున్నప్పుడు సాధించిన విజువల్ని మనం విజువలైజ్ చేసుకోగలిగితే మీ ప్రయత్నాలు, మీ మార్గం, మీ ప్రయాణం ఖచ్చితంగా సాధించే దిశగానే ఉంటుంది. అట్లాగే ఏదైనా సరే ఒక సమస్య వచ్చింది, పరిష్కారాన్ని విజువలైజ్ చేయాలి. చాలామంది సమస్యని విజువలైజ్ చేస్తారు, అయ్యో ఇలా జరిగింది ఏంటి, అలా అయింది, అలా జరగకూడదే, చిచి అందరూ మోసం చేశారు, నేను నమ్మాను అనవసరంగా, ఇట్లా నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది అని మీరు అనుకునే కొద్దీ మిమ్మల్ని మీరే బ్లేమ్ చేసుకుంటూ వెళ్తుంటారు. సో అక్కడ నెగిటివ్ విజువలైజేషన్ కనిపిస్తుంది. సో పాజిటివ్ సెల్ఫ్ టాక్లో పాజిటివ్ విజువలైజేషన్, ఎండ్ రిజల్ట్స్ను విజువలైజ్ చేయండి. మీ పాజిటివ్ సెల్ఫ్ టాక్ మీ అభివృద్ధికి ఉపయోగపడుతుంది, మిమ్మల్ని రాకెట్ లాగా పైకి తీసుకెళ్తుంది. ఫెంటాస్టిక్ నాలెడ్జ్ సార్. మనం అనుకున్నది జరగాలి అని అంటే పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది ఎంత మేరకు ఉపయోగపడుతుంది, అందులో విజువలైజేషన్ ఏ మేరకు తీసుకెళ్తుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాగేష్. సో చాలామంది విజువలైజేషన్ క్లాస్ ఎప్పుడెప్పుడా అని అడుగుతూ ఉన్నారు, ఎప్పుడండి అవకాశం ఉంటుంది? సో 8th సెషన్ జరుగుతుంది, ఫిబ్రవరి 8th. ఫిబ్రవరి 8th 5 రోజుల పాటు విజువలైజేషన్ సెషన్. ఈ విజువలైజేషన్ సెషన్లో అన్ని వర్గాల, అన్ని రంగాల, అన్ని వయసుల వారికి వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు, వాళ్ళు చేరుకోవాలనుకున్న లక్ష్యాలు చేరుకోవడానికి సుగమమైన, సక్రమమైన మార్గం, సైంటిఫిక్ మార్గం విజువలైజేషన్. ట్రూ సార్, చాలామంది అచీవ్ చేసినటువంటి వాళ్ళే ఉన్నారు, లైఫ్ని సక్రమమైన మార్గంలోకి తీసుకెళ్ళినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఈ విజువలైజేషన్ వల్ల. ప్రతిదీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి. అలాగే విజువలైజేషన్ కూడా మనల్ని మనం మార్చుకోవాలి అనుకున్నప్పుడు సరే ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాం, విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అయ్యి చూద్దాం అని అనుకుంటే ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఒక జీవితకాలం పాటు సరిపోయేంత అనుభవాన్ని డెఫినెట్గా మిగిల్చేలా చేస్తారు రామ్ గారు. మనకేం కావాలి, మనం ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటి దానికి విజువలైజేషన్ క్లాసెస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. సో అటెండ్ అవ్వాలి అనుకుంటే ఫిబ్రవరి 8th క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. వీడియో చూసిన వెంటనే మీకు కనుక నచ్చితే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టి నేను రామ్ గారి క్లాస్కి అటెండ్ అవుదాం అనుకుంటే కూడా దానికి మీరు మెసేజ్ పెడితే నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. లేదు పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకున్నా కూడా రామ్ గారి తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ.